పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్యని, త్వరలో ప్రతి చర్యలుంటాయని బీజేపీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తీవ్రవాద దాడికి నిరసనగా సాయి కళ్యాణ మండపం వద్ద నుంచి పెద్ద బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే పాకిస్తాన్ దరిద్రం అనుభవిస్తుందని, రష్యా, ఉక్రెయిన్లలో పాకిస్తాన్ పిల్లలు ఇరుక్కుపోతే నరేంద్ర మోదీ దౌత్యంతో వారిని పాకిస్తాన్ పంపించడం జరిగిందని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సోదరభావంతో ఆహార ధాన్యాలు ఇచ్చి ఆదుకున్న దేశం భారతదేశం. అలాంటి దేశంపై ఉగ్రవాదుల దాడి జరగటం హేయమైన చర్యగా ఆయన తెలిపారు. త్వరలో పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సేగం శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల వెంకట నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి, జిల్లా కో కన్వీనర్ సయ్యద్ ఖాదర్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు మాకినేని అమరసింహం, మండల అధ్యక్షుడు దోర్నాల రమణారెడ్డి, టౌన్ అధ్యక్షుడు యుద్ధం మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో జరుగుతున్నటువంటి జిల్లా స్థాయి వక్ఫ్ బోర్డు అవగాహన సదస్సుకి ఇక్కడ రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి సంఘటన కాశ్మీర్లో ఏదైతే పర్యాటకుల్ని టార్గెట్గా చేసుకొని ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో, ఇది పరోక్షంగా భారతదేశం మీద పాకిస్తాన్ జరిపినటువంటి దాడి. పాకిస్తాను వైఖరి నశించాలని, ఉగ్రవాదం నశించాలని, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నశింపజేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ వాస్తవం మనం ఆలోచించినట్టయితే, ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు 140 కోట్ల మందికి ఒక ప్రధానమంత్రి ఉన్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఆ పద్ధతిని చూసి కూడా నేర్చుకోలేనటువంటి దైన్యమైన స్థితిలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే దరిద్రం అనిపిస్తున్నప్పుడు, ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలు రష్యా, ఉక్రెయిన్లో ఇరుక్కుపోతే వాళ్ళని నరేంద్ర మోడీ గారి దౌత్యంతో భారతీయులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళతో పాటు వచ్చినటువంటి పాకిస్తాన్ పిల్లలు వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి పార్లమెంట్లో జేజేలు పలికినటువంటి పరిస్థితి. ఏదైతే కరోనా లాంటి విపత్తు వచ్చిన రోజున కూడా పాకిస్తాన్ని సోదర భావంతో గోధుమలు ఇచ్చి, ఆహార ధాన్యాలు ఇచ్చి ఆదుకున్నటువంటి భారతదేశం యొక్క స్థితికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎండగట్టాలని, లేకపోతే ఎదుర్కోవాలని చేత కాక దరిద్రాన్ని తాండవిస్తున్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు భారతదేశంలో వచ్చినటువంటి పర్యాటకుల మీద జరిపినటువంటి మారణ కాండ ఏదైతే ఉందో, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టుగా ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి రీతిలో మేము సమాధానం చెప్తున్నటువంటి సమాధానం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారు తక్షణ చర్యలు ప్రారంభించినటువంటి స్థితి. అమిత్ షా గారు లాంటి నాయకులు అక్కడ నష్టపోయినటువంటి వారిని పరామర్శించడం, సత్వర చర్యలు కూడా వారు ఉపక్రమించడం జరిగింది. ఈ రోజున పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది, ఏదైతే అక్కడ G20 దేశాల యొక్క సమావేశం నిర్వహించి, కాశ్మీర్ ఒక సుందర ప్రాంతం, భారతదేశంలో ఉన్నటువంటి ఒక అనుకూలమైనటువంటి భారతదేశం యొక్క సొంత ప్రాంతం అని చెప్పినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, దాన్ని చెడగొట్టడం కోసం, దాన్ని ఏ రకంగా ప్రపంచంలో కాశ్మీర్ అంశాన్ని తీసుకెళ్లడం కోసం చేసినటువంటి ఉగ్రవాద పాలకులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారో, వాళ్ళని ఈ ప్రపంచ పటం నుంచి తొడవాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి.